భూతశుద్ధి వివాహం అంటే ఏమిటి? భూతశుద్ధి వివాహం ఎవరు చేసుకుంటారు? ఈ పెళ్లి కోసం మీరు ఎప్పుడైనా విన్నారా? లేదంటే మీకు తెలిసిన వాళ్ళలో ఎవరికైనా ఈ మ్యారేజ్ జరిగినా మీరు చూసినా మీకు తెలిసుంటే ఎస్ అని కమెంట్ చేయండి. అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఈ భూతశుద్ధి వివాహం ఎవరు చేసుకుంటారు? ఇది చేసుకోవటానికి ఏ ప్రక్రియలో పెళ్లి చేసుకోవాలి? వీటికి ముహూర్తాలు చూసుకోవాలా? అంటే సెకండ్ మ్యారేజ్ వాళ్ళు చేసుకుంటారా? అసలు ఎక్కడ చేసుకుంటారు? ఈ విషయాలన్నీ ఈ వీడియోలో చూద్దాం. పెళ్ళి అంటే చాలా రకాల తంతులు ఉంటాయి. ప్రతి ఒక్కరూ తమ తమ పద్ధతి ప్రకారం పెళ్ళిని జరుపుతూ ఉంటారు. తాళి కట్టడం, జీలకర్ర బెల్లం, తలంబ్రాలు ఇలా మన పెళ్ళిలో చూస్తూ ఉంటాం. కానీ భూతశుద్ధి వివాహం గురించి మీకు తెలుసా? భూతశుద్ధి వివాహం అంటే ఏమిటి? ప్రతి ఒక్కరి జీవితంలో పెళ్ళి చాలా ముఖ్యమైనది. పెళ్ళితో రెండు మనసులు దగ్గరవుతాయి, రెండు కుటుంబాలు ఒకటవుతాయి. అసలు ఈ వివాహ ప్రక్రియ ఎలా ఉంటుంది? అసలు భూతశుద్ధి వివాహం వలన ఏమవుతుంది? వంటి విషయాలను తెలుసుకుందాం. భూత అంటే పంచభూతాలు, శుద్ధి అంటే శుద్ధి చేయటం. భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం ఈ పంచభూతాలను శుద్ధి చేయటం. దంపతులు శరీరంలోని పంచభూతాలను శుద్ధి చేసి మానసిక, భౌతిక బంధాన్ని ఈ వివాహ ప్రక్రియ బలోపేతం చేస్తుందని నమ్ముతారు. ఇది చాలా పురాతన వివాహం అండి. యోగా సాంప్రదాయ విధానంలో ఎన్నో ఏళ్లుగా ఈ వివాహ పద్ధతిని పాటిస్తున్నారు. ఈ వివాహాలను తమిళనాడు కోయంబత్తూరులో ఉన్న సద్గురు స్థాపించిన ఈషా ఫౌండేషన్లో నిర్వహిస్తున్నారు. భార్యాభర్తల మధ్య లోతైన బంధాన్ని ఏర్పరచడానికి ఈ వివాహ ప్రక్రియను పాటిస్తూ ఉంటారు. ఈషా ఫౌండేషన్లో ఉన్న లింగ భైరవి ఆలయాల్లో పంచభూతాల శుద్ధీకరణ ద్వారా ఇద్దరు వ్యక్తులు వివాహంతో ఏకమవుతారు. ఈ ప్రక్రియను భూతశుద్ధి వివాహమని అంటారు. అయితే ఈ మ్యారేజ్ కోసం కొంతమందికి తెలిసి ఉండొచ్చు, కొంతమందికి తెలియకపోవచ్చు. అంటే మామూలుగా హిందూ సాంప్రదాయంలో మంత్రోచ్చరణతో ఎలా అయితే వివాహాన్ని జరుపుతారో అలాగే మంత్రోచ్చరణ ఉంటుంది. అలాగే వధూవరులు ఇద్దరి శరీరం, మనసు, జీవశక్తి స్థాయిలను ఏకం చేసే యోగ క్రతువులు కూడా ఉంటాయి. ఇదే ప్రక్రియలో చాలామంది పెళ్లి చేసుకున్నారు. ఇలా వివాహం చేసుకుంటే దాంపత్య జీవితంలో సామరస్యం, శ్రేయస్సు ఉంటాయని నమ్ముతారు. భూతశుద్ధి వివాహం ఎవరు చేసుకుంటారు? ఇది ఏ కులానికి, మతానికి పరిమితం కాదు. లింగభైరవి భక్తులు ఇక్కడికి వచ్చి ఈ పద్ధతిలో వివాహం చేసుకుంటారు. రెండో పెళ్లి చేసుకునేవారు కూడా ఈ పద్ధతిలో వివాహం చేసుకోవచ్చు. ఇలా చేయటం వలన మునుపటి కర్మలను శుద్ధి చేస్తుందని నమ్ముతారు. ఎప్పుడు ఈ భూతశుద్ధి వివాహం చేసుకుంటారు? ముహూర్తంతో సంబంధం ఉందా? ఇప్పుడు చూద్దాం. మామూలు పెళ్ళిళ్ళ ఈ పెళ్ళికి ముహూర్తాన్ని చూడరు. వరుడు, వధువు జాతక ప్రకారం ముహూర్తం నిర్ణయిస్తారు. భూతశుద్ధి వివాహానికి ప్రత్యేకంగా ముహూర్తంతో సంబంధం లేదు. ఎప్పుడైనా ఈ ప్రక్రియలో వివాహం చేసుకోవచ్చు. ఎక్కువగా ఈ పెళ్ళిళ్ళు దసరా, నవరాత్రుల సమయంలో ప్రత్యేక రోజుల్లో జరుగుతాయి. ఆధ్యాత్మిక ఆసక్తి ఉన్నవారు ఈ విధానంలో పెళ్లి చేసుకుంటారు. ఇదేండి భూతశుద్ధి వివాహం కోసం. అయితే మీకు ఎవరికైనా ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే షేర్ చేయండి.